హలో ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను ఈ టాపిక్ నాకు కాదు, అంటే ఈ కంటెంట్ నాకు కాదు. ఆహ్, కాకపోతే 2 డేస్ నుంచి మా ఇంట్లో కూడా సో ఈ బిగ్ బాస్ షో రెగ్యులర్గా చూస్తున్నారు. సో అప్పుడు నేను గమనించాను. సో ఎక్కడో తెలియకుండా ఆహ్, రివ్యూవర్స్ కూడా కొంచెం ఎక్కడో ఒకరికి ఫేవరెట్గా మాట్లాడుతున్నారేమో అని ఫీలింగ్ ఉందో అనిపిస్తుంది. ఎస్పెషల్లీ శ్రీజ ఎవరైతే రీసెంట్గా మళ్ళీ హౌస్లోకి వచ్చారో వాళ్ళ మీద నాకైతే ఒక కామన్ మ్యాన్‌గా తను చేస్తున్న నాయిస్ హౌస్‌లో అయితే నేనైతే డిస్టర్బెన్స్‌గా అనిపిస్తుంది. సో చూస్తున్నంత సేపు టెలికాస్ట్‌లో అవుతున్నప్పుడు ఆ ఎపిసోడ్స్ చూస్తున్నంత సేపు సో శ్రీజ ఫుల్‌గా డామినేషన్. సో డామినేషన్ అంటే పర్ఫార్మెన్స్ వైస్‌గాను గేమ్ బాగా ఆడావు కాదు. సో ఇట్స్ టోటల్లీ ఆహ్, మౌత్ ఉంటుంది కదా! లైక్ ఆ వాయిస్ ఏదైతే ఉంటుందో అన్నెసెసరీ డిస్కషన్స్, అన్నెసరీగా ప్రతి టాపిక్‌ని ప్రొలాంగ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. సో ఎస్పెషల్లీ లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే టెలికాస్ట్ అయిందో మనకి అందులో కూడా నేను గమనించాను. సో అందరినీ ఓకే. ప్రతి ఒక్కరు ఇచ్చిన ఒపీనియన్ తీసుకోవడానికి రెడీగా ఉన్న శ్రీజ, మాధురి గారు ఒక మాట చెప్పారనమాట. సో మైండ్ యువర్ వాయిస్ అని. సో మైండ్ యువర్ వాయిస్ అని అన్నప్పుడు తను తీసుకోలేకపోయింది. అండ్ క్లియర్‌గా వాళ్ళకొచ్చిన ఛాన్స్ అది. సో వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి లేకపోతే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది చెప్పడానికి వాళ్ళకొచ్చినటువంటి ఛాన్స్. సో దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. రైట్? సో మీకు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అది కూడా ఇబ్బందేం లేదు. సో చివరిలో మీరు అదే చెప్పారు. సో యాక్సెప్ట్ చేయను అని అన్నారు. యెస్, యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతది అంటే ఎలిమినేటే అవుతారు. సో చూస్తా ఉండండి. ఎందుకంటే మీకు అగ్ని పరీక్ష అనే అనే షోలో కూడా మీకు నవదీప్ అదే చెప్పారు. సో ఓవర్ థింకింగ్, సో ఎక్స్ట్రా లీడు, సో అనవసరంగా డిస్కషన్ని ప్రొలాంగ్ చేయడము, ఇలాంటి ల్యాగ్ అన్నీ కూడా మీకు అడ్వాంటేజ్ అవుతాయని మీరు అనుకుంటున్నారేమో కానీ బట్ అది టోటల్గా కాస్త మిస్ఫైర్ అయ్యి ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది నవదీప్ క్లియర్గా హింట్ ఇచ్చాడు. బట్ స్టిల్ మీరు ఆ అలవాటు, అది మీ నేచర్ ఏమో. సో మీకు ఆ అలవాటు మాత్రం మార్చుకోలేకపోతున్నారు. అండ్ దట్ కీప్ హ్యాపెనింగ్ ఆల్ ద టైమ్. ఇంతకు ముందు అయింది, అట్ ద సేమ్ టైం ఈసారి హౌస్లోకి వచ్చినప్పుడు కూడా అయింది. సో మీకు పర్సనల్గా మాధురి గారితో ఒక ఇష్యూ ఉండొచ్చు సో ఇంతకుముందు జరిగిన డిస్కషన్స్లో. కానీ కోర్స్ ఎవరు వచ్చినా కానీ శ్రీజ ఎవరు అంటే ఎస్ ఐ డోంట్ నో. సో అంతే, నేను తనని తెలిసిన దాకా, తనను చూసిన దాకా నాకు తెలియకపోవచ్చు. సో అగ్ని పరీక్ష చూసినప్పుడు ఎవరు మీరు అని అడిగినప్పుడు ఎస్ ఎవరు మీరు అని అడగడంలో తప్పేం లేదు. సో నవదీప్ అడిగారు, మిగిలిన అక్కడ ఉన్నటువంటి హోస్ట్ శ్రీముఖి గారు అడిగారు. సో దాన్ని మీరు రెస్పాండ్ అవ్వడం ఒక ఫార్మల్ వేలో లేకపోతే పొలైట్గా రెస్పాండ్ అవ్వడం తప్పలేదు. కానీ సిమిలర్గా మాధురి గారు లోపలికి వచ్చినప్పుడు మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఎవరు మీరు నాకు తెలియాల్సిన పని లేదు. బట్ మీరు స్పెసిఫిక్గా మీరు ఎవరు నాకు తెలియదు అని చెప్పాల్సిన పని లేదు అనేది నా పాయింట్. సో అంటే అవతల వ్యక్తికి మాధురి గారు బయట ఒక నోన్ పర్సన్, అది ఎలా అయినా అవ్వచ్చు బట్ అందరికీ తెలిసిన పర్సన్. సో తను లోపలికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఎవరు మీరు నాకు తెలియదు, పాపులర్ కాదు అనే మాట అన్నప్పుడు తను రెస్పాండ్ అయ్యే విధానంలో నీకు నేను తెలియదా అని అడగడంలో నాకేం తప్ప కనపడలేదు. తను కూడా చెప్పచ్చు, సో తెలియదండి నేను మిస్ అయ్యాను. సో మేబీ మీరు ఒక పెద్ద పర్సనాలిటీ లేకపోతే ఏదైనా, సో మీరు ఇట్లా ఉన్నారనేది మనకు తెలియనప్పుడు యాక్సెప్ట్ చేసి చెప్పకుండా అవును తెలియదు అయితే ఏంటి అన్నట్టుగా చాలా కేర్లెస్గా మాట్లాడేది. సో ఒక కామన్ మ్యాన్గా లోపలికి వెళ్ళిన శ్రీజ, సో కామన్ మ్యాన్ గ్రూప్లో ఉన్నటువంటి మా లాంటి వాళ్ళం చాలామందిని సో ఏమనుకుంటున్నామంటే ఇంత యాటిట్యూడ్, అలాంటి కైండ్ ఆఫ్ బిహేవియర్ చూపించినటువంటి ఇతర కాంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. సో అది స్క్రిప్టెడ్ వల్ల లేకపోతే ఓట్స్ వల్ల జరిగిందా అనేది డజంట్ మ్యాటర్. బట్ సో ఒక పల్స్ ఉంటుంది కదా, సో ఆడియన్స్ పల్స్ కూడా, సో ఇట్ ఈస్ క్లియర్లీ డిఫైనింగ్ దట్. సో అట్లాంటి యాటిట్యూడ్ ఉంటే మాత్రం సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంటిన్యూ ఇన్ ద షో అనేది మాత్రం క్లియర్గా చూపించారు. స్టిల్ శ్రీజ ఆల్రెడీ బయటకు వచ్చింది, శ్రీజ ఆల్రెడీ నో, స్టిల్ షీఈస్ గోయింగ్ టు డూ ద సేమ్ థింగ్. అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ అగైన్ లైక్ వెరీ షార్ట్ టైం ఉండబోతారేమో అని అనిపిస్తున్నాను. సిమిలర్గా ఆమె మాట్లాడేటప్పుడు కూడా అన్నెసరీ డిస్కషన్స్ ప్రతిదీ ఎక్స్టెండ్ చేస్తూ ఏదో టెలికాస్టింగ్ టైం, సో ఆ ఫ్రేమ్స్ అన్నీ తన మీద ఫోకస్ అవ్వాలి అనే విధంగా డిస్కషన్ చేస్తుంది అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే
ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే లోపలికి వచ్చి నామినేట్ చేసి వెళ్ళారో వాళ్ళందరితో పోలిస్తే శ్రీజ డిస్కషన్స్ని చాలా ఎక్స్టెండ్ చేసింది. ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్తో మాట్లాడేటప్పుడు కూడా చివరిలో కళ్యాణ్ క్లియర్గా యాక్సెప్ట్ చేశాడు, ఎస్ సో నేను చేసింది రాంగే, నామినేట్ తనుజకు బదులు సంజన నామినేట్ చేయడం అనేది రాంగే అయి ఉండొచ్చు, బట్ ఇట్ హ్యాపెన్, సో నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పాడు. స్టిల్ అంతటితో డిస్కషన్ అయిపోయింది అని అనుకుంటే తను మళ్ళా సో ఇంకా డీటెయిల్గా అవును నేను ఎందుకు చేశాను నేను అని క్లియర్గా ఎక్స్టెండ్ చేస్తూ ఉంది డిస్కషన్. అంటే అయిపోయిన టాపిక్ని కూడా ఫుల్ స్టాప్ పెట్టకుండా షీ క్యారీ ఫార్వర్డింగ్ ద సేమ్ థింగ్ ఆన్ ద డిస్కషన్స్ బికాస్ తను క్లియర్గా ఫోకసింగ్ కావాలని కోరుకుంటున్నాను అనిపించింది. అండ్ ఇంకొకటి, సో ఆ రోజు నామినేట్ చేసేటప్పుడు తను ఒక మాట చెప్పాడు ఏమని, సో కళ్యాణ్ తనుజతో బాండింగ్ ఉంటున్నాడు, తనుజతో బాండింగ్ వల్ల సో బయటికి వేరేగా పొట్రేట్ అవుతుంది, సో దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది నీకు కళ్యాణ్, సో ఇలాంటి వాటిని నువ్వు టాలరేట్ చేయట్లేదు. ఎస్ సేమ్ క్వశ్చన్ తను శ్రీజ ఇప్పుడు హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి అట్లీస్ట్ షోలో నేను చూస్తున్నంతసేపు కూడా, నేను చూస్తున్నంతసేపు కాదు, సో టెలికాస్ట్ అవుతున్నంతసేపు కూడా శ్రీజ ఇంకా వేరే వ్యక్తితో ఎవరితో మాట్లాడు, కేవలం కళ్యాణ్ దగ్గర ఉంది, కళ్యాణ్తో మాట్లాడుతుంది. సో కళ్యాణ్ అన్న అనే బాండింగ్తో నువ్వు ఆల్రెడీ లాక్ చేస్తున్నావు, ఇది ఇప్పుడు కాదు ఇంతకు ముందే చేస్తున్నావు. సిమిలర్గా తనుజాకి కళ్యాణ్ కూడా ఒక బాండింగ్ ఉండొచ్చు, సో పర్సనల్గా నేను లైక్ చేయకపోయినా బట్ అది వాళ్ళ బాండింగ్ ఉంది అనుకోండి, సో అది ఎలా అయినా కనపడవచ్చు. ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా అదే కదా. సో ఇక్కడ క్లియర్గా ఏమర్థం అవుతుంది ఏంటంటే తనుజాని పక్కకు నెట్టేసి సో యూ ట్రైంగ్ టు మేక్ ఏ బాండ్ విత్ కళ్యాణ్ టు సర్వైవ్ ఇన్ ద హౌస్ అంతే. సో అది ఒకరిది అనాచురల్ బాండింగ్తో మీది ఉండొచ్చు, ఇంకొకరిది వేరే బాండింగ్ అయి ఉండొచ్చు, ఇంకొకరిది ఫ్రెండ్షిప్ బాండింగ్ అవ్వచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే బాండింగ్ అనేది ఉండకూడదు అని అన్నప్పుడు ఎస్ మీరు చేస్తుంది కూడా బాండింగే కదా. అండ్ ఇంకొకటి, సో ఇది శ్రీజాతి అనుకుంటే ఇంకొకరు ఏంటంటే దివ్య. సో దివ్య అన్నెసరీగా స్కోప్ తీసుకుంటున్నారు, అన్నెసరీగా ఫ్రేమ్లోకి వస్తున్నారు. సో అది స్ట్రాటజీ అవ్వచ్చు. సో ఎందుకు సో అన్ని కెమెరాస్ కన్నా ఫోకస్ చేస్తాయని డిసైడ్ అయ్యి సో అలాంటి యాక్టివిటీస్ చేస్తారనేది నా ఫీలింగ్. బర్నీ గారు హౌస్లోకి వచ్చారు, బర్నీ గారు వెళ్ళడానికి రీజన్స్ కూడా క్లియర్గా సో బాండింగ్ వల్లే అని చెప్పారు. సో ఆ బాండింగ్ కూడా ఇద్దరి వల్ల. సో ఆ ఇద్దరిలో కూడా ఒకరి పేరు తనూజ, సో మేబీ ఇంకొకరు దివ్య. సో తనూజ షీ అండర్స్టూడ్ ద థింగ్స్, ఇవి కొంచెం రాంగ్ అవుతున్నాయి, సో ఇలా ఉండకూడదు, కంటెస్టెంట్స్కి నచ్చకపోవచ్చు, ఆడియన్స్కి నచ్చకపోవచ్చు అని బర్నీ గారితో కొంచెం సపరేట్గా ఉన్నారు. స్పెషల్లీ దివ్య. సో దివ్య వల్ల పూర్తిగా బర్నీ గారి గేమ్ని అయితే పోగొట్టుకున్నారు. సిమిలర్ ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్. సో బర్నీ గారు లోపలికి వచ్చారు, సో అక్కడ ఒక యాక్ట్ జరిగింది క్లియర్గా. సో ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చేస్తున్నారు అందరూ. కానీ బర్నీ గారిని హౌస్లో ఉన్న ఒక కంటెస్టెంట్ నామినేట్ చేశారు. సో ఏమని చెప్పారు, నామినేట్ చేయలేదు, ఒక సజెషన్ ఇచ్చారు ఏమని, ఓవర్ కాన్ఫిడెన్స్. సో ఇట్ ఈస్ క్లియర్లీ పాయింటెడ్ టు ద బర్నీ గారు. సో బికాస్ ఆ రోజు ఆ గేమ్లో అతను బిహేవ్ చేసిన విధానం వల్ల సో అతనికి అనిపించినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అనే ఒక వర్డ్ని బర్నీ గారికి ఇచ్చారు. సో బర్నీ గారు కూడా అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, సో ఇట్స్ ఎ టీమ్కి, సో అది కాన్ఫిడెన్సే. సో మేబీ ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ ఎ ఓవర్ కాన్ఫిడెన్స్ ఐ విల్ ట్రై టు అవాయిడ్ అని చెప్పి అతను క్లియర్గా చెప్పాడు అండ్ యాక్సెప్ట్ చేశాడు. సో అది బర్నీ గారిని అన్నట్టు కాదు, టీం మొత్తాన్ని అన్నట్టు, టీంలో నేను ఒక పార్టు, నన్ను ఎందుకు అంటావు అని చెప్పి ఒక పెద్ద డిస్కషన్ నడిపించింది దివ్య. సరే ఎంత అయిపోయింది, సరే అన్నెసరీగా ఈ డిస్కషనే ఎక్స్ట్రా అయితే బర్నీ గారు క్లియర్గా చెప్పారు, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు, సో అతను నన్ను పాయింట్ చేశాడు, నేను రెస్పాండ్ అయ్యాను, అంతతో అయిపోయింది కదా, గోయింగ్ గుడ్ కదా, సో గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటి ఏం లేకుండా ఉందామనే ఉద్దేశంతోనే అగ్రీ చేశాం కదా అని అతనంటే బర్నీ మీద ఫైర్ అయిపోయింది. నాకు అర్థం కాలేదు ఏంటంటే ఈసారి ఈ సీజన్ మొత్తం మీద సెలబ్రిటీస్ కన్నా కూడా కామన్ మ్యాన్గా లోపలికి వెళ్ళినటువంటి వీళ్ళు ఎక్కువ యాటిట్యూడ్గా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు ఎక్కువ సెలబ్రిటీస్గా బిహేవ్ చేస్తున్నారు. స్పెషల్లీ దివ్య. సో తను ఏదో హై స్టడీస్లో ఉన్నారనో ఏదో ఒకటి తను నేను అనుకోవట్లేదు, కానీ ఆ హంబుల్ నేచర్ ఆన్లో నాకు కనబడట్లేదు. కాళ్ళ మీద కాల్ వేసుకోవడం, పెద్ద చిన్న లేకుండా, అంటే అందరి ముందే. సో సేమ్ శివాజీ గారు ప్రియా అనే ఆ కంటెస్టెంట్కి ఏదైతే చెప్పారు, చాలా యాటిట్యూడ్గా, చాలా లాడ్గా, పెద్ద సెలబ్రిటీని నేను అన్నట్టుగా తను కాల్ మీద కాల్ వేసుకొని చాలా రఫ్గా బిహేవ్ చేస్తుంది అనేది నా ఫీలింగ్ అక్కడే.
సో మేబీ ఇదంతా నా ఒపీనియన్ అండి. సో నేను పర్సనల్గా శ్రీజ, దివ్య, మాధురి గారి విషయంలో అయితే నేను మాధురి గారిని అంటే మాధురి గారు బిహేవ్డ్ వెల్ అని అనిపించింది శ్రీజతో పోలిస్తే. అలాగే దివ్య స్టిల్ షీఈస్ ట్రయింగ్ టు పుష్ బ్యాక్ ఫ్రమ్ బర్నీ ఫ్రమ్ ద హౌస్ అని అనిపిస్తుంది. సో ఈ గేమ్స్ అన్నీ బర్నీ గారికి మళ్ళీ ఇంపాక్ట్ అవుతాయేమో అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో ఒకవేళ మీరు కూడా నాలాగే కామన్ మ్యాన్స్గా వెళ్ళినటువంటి కామన్ మ్యాన్ అక్కడ కామన్ మ్యాన్గా లేదు, ఒక సెలబ్రిటీ స్టేజ్లో బిహేవ్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే ప్లీజ్ టు కామెంట్ విత్ ద నేమ్ హూ ఇస్ దట్ కామన్ మ్యాన్. థ్యాంక్ యూ.